వైకాపా అరాచకాలకు బలైన 112 కుటుంబాల వారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అక్కపై వేధింపులను ప్రశ్నించినందుకు వైకాపా నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో నిందితులకు సరైన శిక్ష పడలేదని, ఇప్పుడు కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అధికారంలో లేని పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉంది. ఇప్పటికి కూడా నా పూర్తి చదువు బాధ్యతలు మొత్తం బాబు గారు తీసుకున్నారు. ఇప్పటికీ కూడా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్లా చూసుకుంటున్నారు. ఇంతకుముందు ఎవ్వరు పట్టించుకోలేరు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి నీకు న్యాయం చేస్తామనే భరోసా నాకు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను మాట్లాడడానికి కూడా బయటికి తిరగడానికి కూడా లేదు. టీడీపీ సంబంధించి అనగానే సత్యప్రసాద్ గారిని కానివ్వండి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేనట్లయితే మా పిల్లోడికి జరిగిన అన్యాయాన్ని కానివ్వండి, ఇలాంటి విలువ లేకుండా, ఇలాంటి భరోసా లేకుండా పోయింది. ఆ రోజు వాళ్ళు రావటం మూలంగానే ఈరోజు మా కుటుంబం ఈరోజు ధైర్యంగా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి సంవత్సరం అవుతున్నారు, రోజులు సంవత్సరం అయింది. పిల్లోడు చనిపోయి పెట్రోల్ పోసి నలుగురు చేతులు కాళ్ళు కట్టి దాంట్లో నోటి గుడ్ల పెట్టి అట్ట చేశారండి. అనగానే సత్యప్రసాద్ గారే వచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కాడ మా ఇంటికి వచ్చాడు. జోజార్చి ఇది చేసాడు, మమ్మల్ని అండగా చూసుకున్నాడు అండి. నలుగురిని బయటికి రాకుండా చేయాలని